అట్లాంటి వాళ్ళు మన రాష్ట్రకి సంబంధించిన వాళ్ళకి 100కి 80 ఫ్యాక్టరీలు అక్కడ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీలు తెలంగాణలో ఉన్న వాటిలో 100కి 80 మనోళ్ళే. అయ్యా మీరు అక్కడితో పాటు మా దగ్గరకు వచ్చి ఇక్కడ పెట్టుకోండి ఎంఎస్ఎంఈలు, మేము మీకు భూమి ఫ్రీగా ఇస్తాం. ఆడేవాడికో లూలు గడికి ఇచ్చేది వీళ్ళకి ఇవ్వండి, ఎంఎస్ఎంఈలకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ పెట్టుకోండి, మీకు 3 రూపాయలకే కరెంట్ ఇస్తాను తీసుకోండి. ఇక్కడికి వచ్చి కావాలంటే రా మెటీరియల్కి సంబంధించినటువంటి మీకు గ్రీన్ ఛానల్ ఇస్తాం రండి అంటే ఇక్కడికి రారా? అప్పుడు ఇక్కడి నుంచి జరిగితే ఇంకోటి మీకు సముద్ర తీర ప్రాంతాల్లో పెట్టుకుంటారా, ఇంకెక్కువ ఇస్తాం చెప్పండి. ప్రస్తుతం మానవ వనరుల కొరత కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో, అది కూడా చూడాలి. ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ వీటన్నిటికీ కూడా ఆంధ్రలో ఉన్నారు అక్కడ, కరెక్టే. కానీ సమస్య ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆ మనుషులు అక్కడ ఉంటున్నారుగా, అంటే ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ చదువుకుని. కాబట్టి ఇక్కడ చదువుకోగానే ఉద్యోగం వస్తుంది అన్నటువంటి ఫీలింగ్ రావాలి. అవన్నీ చూడాలి. అవును. కానీ సంపద సృష్టి అనేది ఓన్లీ కంపెనీలు వస్తేనో లేదంటే వచ్చిన పరిశ్రమలు ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు అవి మొదలైతేనో అప్పుడే జరుగుద్దా, వేరే మార్గం ఏమీ లేదా? అప్పటి వరకు ఎలా అప్పులు చేసుకుంటూ వెళ్లాల్సిందేనా కూటమి ప్రభుత్వం? అప్పులు తప్పదండి, అప్పు నేను తప్పనను, అందులో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి అని కూడా చెప్పను. అది సాధ్యం కూడా కాదు. సరే కార్పొరేషన్లు వీటి పేరు కొంత తీసుకుంటారు.